హాయ్ అండి, అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. నాకు చక్కగా ఎంత బాగుందో చూడండి. జనవరి 1 వేసిన ముగ్గులండి. అందుకని ఇవాళ 3 వీడియోస్ పెట్టడం జరిగింది. లేదంటే ఈ మధ్య అసలు నేను 3 వీడియోస్ పెట్టడం చాలా రోజుల నుంచి మానేశాను. చూడండి అసలు ఎంత బాగున్నాయో. నాకు బాగా నచ్చింది. తామర పువ్వులని అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పెట్టుకుంటూ వచ్చారు. నాకు కొన్ని దీంట్లో తెలుసు, కొన్ని తెలియదండి. తెలిసినంతవరకు నేను చెప్తా. ఇదైతే మా అనుష వదిన వేసిందండి. ఇది మా రాజీ అక్క వేసింది, సొంత అక్క. బాగా వేసుద్ది ఇలాంటి ముగ్గులు, బాగా వేసి చుక్కలే కన్నా ఇలా చక్కగా డిజైన్స్ ఇచ్చి బాగా వేసుద్దండి. అసలు చూడండి ఎంత బాగుందో. వాళ్ళ పిల్లలే చక్కగా రంగులు దిద్దేస్తారు. ఇవి మా పక్కన ఆంటీ వేసిందండి. చాలా బాగా వేసిద్ది ఆంటీ. గీతల ముగ్గులు మా అక్కకి లాగా ఈ ఆంటీ కూడా బాగా వేసిద్ది గీతలు. రోజు ధనుర్మాసంలో అయితే నేను చుక్కల ముగ్గులు వేస్తే ఆంటీ మటుకి ఇలా చక్కగా వెరైటీ గీతల ముగ్గులు బాగా వేసిద్ది. ఎందుకంటే నేను చూస్తున్నా కదా రోజు. అసలు ఎంత బాగా వేసింది చూడండి ముగ్గులు కూడా. చిన్న ప్లేస్లోనే అంత మంచిగా వేశారు, చూసారు కదా. మీకు ఎలా ఉందో చెప్పండి. నా ముగ్గులన్నీ నా ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీని ముందే పెట్టాను వీడియో, తర్వాత ఇది పెడుతున్నాను. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాము ప్లీజ్ ఫ్రెండ్స్. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఈ ముగ్గు కూడా ఆంటీ వాళ్ళ ముగ్గు కూడా ఎలా ఉందో చెప్పండి. అందరి ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి. నాకైతే అందరి ముగ్గులు నచ్చాయి. ఎవరికి వచ్చినట్లు వాళ్ళు వేసుకున్నారు. మీకు ఏ ముగ్గు నచ్చిందో చెప్పండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ చూడండి. నచ్చితే అన్ని టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. 2K దగ్గరలో ఉన్న మా వారి ఛానల్ కూడా ఉంది, అశోక్ కుమార్ -J1M ఛానల్ పేరు. అది నా ఛానల్స్లోనే కామెంట్స్ దాంట్లో అశోక్ కుమార్ అని ఉంటుంది. మా డీపీ చూస్తే అర్థం అవుద్ది. చక్క తామర పువ్వులు వేశారు. నేను రోజు తామర పువ్వులు ఇవాళ ఆంటీ వేశారు. మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒకరికొకరు చెప్పుకోవడం అలా ఎక్కువ అవుతున్నాయండి ఛానల్స్లో. ఎందుకు, ఎవరి ఛానల్ వాళ్ళు రన్ చేసుకుంటే బాగుంటుంది కదండి. నేను వేరేగా ఏమంటలేదు. నేను చాలా చాట్నికి వెళ్ళినప్పుడు అనుకుంటారు వేరే వాళ్ళ దానికైతే వెళ్తారు, నా దానికి రారు అలా. నేనైతే అలా చేయనండి. నాకు నేను ఫోన్ చూసినప్పుడు నాకు ఎవరు లైవ్ కనబడితే వాళ్ళ లైవ్కి వెళ్తా. వాళ్ళ లైవ్ నేను ఎప్పటి నుంచో వెళ్తాం అలా ఏమి ఉండదు. నేను చూసినప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వెళ్ళి నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళు ఎలా ఉంటారైనా కానీ ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ అంతే. మనం వెళ్ళి ఆ లైవ్లో యూట్యూబ్ల వరకే కదండి, మనం బయట మాట్లాడుకోము కదా. ఆ యూట్యూబ్ వరకు మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఎవరాలు చూసుకుంటారు అంతే. ఏంటంటే యూట్యూబ్ అనేది ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చక్కగా మంచిగా ఇచ్చేసుకోవడానికి అంతే అండి. మీరు ఎవరంటే మేము అలా అంటాం కాదు. అందరం నా ఉద్దేశంలో అంతే అండి. నేను ఏంటంటే నాకు వాళ్ళేంటో మనకు తెలియదు అంతే కదండి. ఏంటంటే యూట్యూబ్ ద్వారా పరిచయం. అందుకే యూట్యూబ్ ఫ్రెండ్స్కి అందరికీ ఒకటే చెప్తున్నాను,
ఒకరు హెల్ప్ చేసుకుందాం. ఒకవేళ మీ లైవ్కి మేము వచ్చామనుకోండి, నేను కంపల్సరీ కామెంట్ పెడతా. దాన్ని బట్టి అయినా వచ్చి లాంగ్ వీడియోస్ సపోర్ట్ చేయండి. నేను ఊరినే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఊరినే పెట్టాను లైవ్. ఒక 15 నిమిషాలు పెట్టా. ఊరినే సరదాగా పెడదామని. అందరూ వారానికి ఒకసారి అలా పెట్టండి అంటే ఊరినే ఒక గంట పెడదామని చూసా. ఒక 15 నిమిషాలకి ఇద్దరు వచ్చారండి. మళ్ళీ క్లోజ్ చేశాను. అది కూడా లైవ్ది కూడా డిలీట్ చేశా. చాలామందికి వచ్చే ఉంటుంది నాది. నేను ఇందాక 2 సార్లు పెట్టా. 2 సార్లు అలాగే అయింది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఆంటీ చూసారు కదా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. మర్చిపోవద్దు లైకు, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మా వారి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారిది 1K దగ్గరలో ఉంది. 55 వస్తే 1K అవుద్ది. మా వారి ఛానల్ పేరు బిఎస్